హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024 సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా అయితే ప్యాట్ కమిన్స్ను నియమించారు. అండ్ అతడి కెప్టెన్సీ లక్ కూడా ఈ సీజన్లో చాలా ఉంది. లక్ అనే దానికంటే టాలెంట్ అని కూడా అనొచ్చు. అతడు కరెక్ట్ బౌలర్స్ రీప్లేస్మెంట్ చేయడం అండ్ అదేవిధంగా అతని ఓన్ పర్ఫార్మెన్స్, బౌలింగ్ అంటే బౌలింగ్, బ్యాటింగ్ అంటే బ్యాటింగ్, అండ్ అతడు ఆ విధంగా అతని కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. సో ఇది చాలా సూపర్ నిర్ణయం. అండ్ అదేవిధంగా మనకు ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది ఎస్ఆర్హెచ్ అనేది చూడబోయే ముందు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి టీంకు మీకు ఒక మంచి ఛానల్ ఉంటుంది. మనకి ఎస్ఆర్హెచ్ మెయిన్ అప్డేట్స్తోని ఛానల్ ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లేయింగ్ 11 కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్. మనం ఓపెనర్స్గా ఈసారి ఫస్ట్ అయితే ఖచ్చితంగా మయాంక్ అగర్వాల్ అండ్ అభిషేక్ శర్మ ఉంటారు, ఎలాంటి సందేహం లేదు. అండ్ నెక్స్ట్ రాహుల్ త్రిపాఠి ఉంటాడు నెంబర్ 1, అంటే మనకు 1 డౌన్లో. అండ్ ఇతడు చాలా ఇంపార్టెంట్, కాకపోతే ఇతడు చాలా అనవసరమైన షాట్స్ కొడుతూ అవుట్ అవుతుంటాడు. సో అది మార్చుకుంటే చాలా బెటర్. అండ్ నెక్స్ట్ నెంబర్ 4 ఐడెన్ మార్కరం ఉండే అవకాశం ఉంది మొదటి మ్యాచ్లో. అండ్ నెంబర్ 5 హెన్రిచ్ క్లాసెన్. సో ప్రజెంట్గా ఎస్ఆర్హెచ్కి అయితే ఇతడు చాలా పెద్ద దిక్కు అని చెప్పుకోవచ్చు. అండ్ నెంబర్ 6 వనిందు హసరంగా, బ్యాటింగ్లో కూడా బాగా రాణిస్తున్నాడు, మంచి బౌలర్ కూడా. సో ఇతడికి ఛాన్స్ ఇవ్వాల్సిందే నాకు తెలిసి. అండ్ నెంబర్ 7 ప్యాట్ కమిన్స్. సో మీకు తెలుసు బ్యాటర్ అండ్ బౌలర్. సో ఇదే ఈసారి అడ్వాంటేజ్, ఎలా అంటే అలా ఉపయోగపడతాడు ప్యాట్ కమిన్స్. అండ్ నెంబర్ 8 వాషింగ్టన్ సుందర్. సో వాషింగ్టన్ సుందర్ అయితే చాలా ఇయర్స్గా అతడు డిసప్పాయింట్ చేస్తున్నాడు అభిషేక్ శర్మ అండ్ ఇతడు. సో ఈసారి చూద్దాం. అండ్ నెక్స్ట్ మనం చూస్తే నెంబర్ 9 షాబాద్ అహ్మద్. ఒక మంచి ప్లేయర్ ఇతడు, మ్యాచ్ టర్న్ చేయగల ప్లేయర్ ఇతడు ఉంటాడు. అండ్ నెంబర్ 10 భువనేశ్వర్ కుమార్. అండ్ నెంబర్ 11 జయదేవ్ ఉనాడ్కట్. ఇదైతే నా టీం. ఈ టీంతో వెళ్తే మాత్రం డెఫినెట్గా ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా నటరాజన్ ఆర్ అబ్దుల్ సమద్, అక్కడ పరిస్థితిని బట్టి ఎవరినైనా తీసుకోవచ్చు.